హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బుల్లితెరపై మెగాస్టార్ ఎవరంటే అందరూ ప్రదీప్ మాచిరాజు పేరు చెప్తారు. ఇప్పుడు ఆయన హీరోగా, దీపికా పిల్లి హీరోయిన్గా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. టైటిల్ వింటుంటూనే ఏదో గుర్తొస్తుంది కదా. ఎస్, పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అది. అండ్ ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంది, ప్రదీప్ మాచిరాజుకి హిట్ పడిందా, ఆ సినిమాలో విశేషాలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. అండ్ ప్రదీప్ మాచిరాజు అనగానే మనందరికీ కూడా ఒక రిలేటబుల్ అనమాట. అంటే బుల్లితెర పైన ప్రతిరోజు చూస్తూ మనోడు నెక్స్ట్ బై టు డోర్ అన్నట్టు ఆ క్రేజ్ ఉంటుంది అనమాట. సో ప్రదీప్ హీరోగా వస్తున్నంటే ఖచ్చితంగా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఈ సినిమా ప్రమోషన్ వీడియోస్లో కూడా ఆ ఇంట్రెస్ట్ కనిపించింది అనమాట జనాలకి. అండ్ సినిమా ఇప్పుడు ఎటకల్కి ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్ సినిమా? అంటే ఇందులో ప్రదీప్ హీరో అని చెప్పే కంటే హీ ప్లేడ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఓకే. ఇది ఒక జంధ్యాల స్టైల్ ఆఫ్ కామెడీ మూవీ అనమాట. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి గెటప్ శ్రీను అండ్ సత్య తన కామెడీ, ఇద్దరి కామెడీతో మొత్తం తినేశారు అసలు స్క్రీన్ని. సెకండ్ హాఫ్లో బ్రహ్మాజీ యాక్టివ్గా ఉన్నప్పుడు బ్రహ్మానందం ఎలా ఉండేది, ఆ టైండ్ ఆఫ్ బ్రహ్మానందం అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ ప్రధానంగా సాగుతుంది సినిమా. వెరీ మినిమం పాయింట్ ఈజ్ లవ్ స్టోరీ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. ద మ్యాక్సిమం పార్ట్ ఈస్ కామెడీ. ఆ కామెడీ కూడా జబర్దస్త్ కామెడీ లాగా కాకుండా సిచ్యువేషనల్ కామెడీ. అంటే జంధ్యాల ఎలా హ్యాండిల్ చేసేవారు కామెడీని, అలా హ్యాండిల్ చేశారు. వల్గారిటీకి స్కోప్ ఇవ్వలేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వచ్చి మంచిగా నవ్వుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు కంపేర్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి భరత్ నితిన్. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జబర్దస్త్ అండ్ టీవీ షోస్ చేసే వాళ్ళు వచ్చింది. సో వాళ్ళ డైరెక్షన్ని అండ్ ఆ టేకింగ్, ఆ రైటింగ్ని మీరు తీసుకెళ్ళి ఇప్పుడు జంధ్యాల గారితో కంపేర్ చేస్తున్నారు. సో ఆ రేంజ్లో ఉందా మూవీ? అదే అండి. అంటే జబర్దస్త్ కామెడీ ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ థింగ్ వీ వాచ్ ఇట్ ఫ్రీ సిట్టింగ్ ఎట్ హోమ్. కమర్షియల్ కాదు అది. సో బట్ ది ఎంటర్టైనర్స్ లౌడ్గా ఎంటర్టైన్ చేస్తారు. ఒక జోక్ రాసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంచ్ లైన్ రాసేసుకొని దానికి అటు ఇటుగా వాళ్ళు కామెడీ క్రియేట్ చేస్తారు. ఇది అట్లా చేయలేదు. వీళ్ళు స్టోరీ రాసుకొని ఆ స్టోరీలో కామెడీ పండించారు. అండ్ ఎంచుకున్న యాక్టర్స్ ఎవరికి వాళ్ళు న్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు సినిమాని. గెటప్ శ్రీను అదరగొడితే, సత్య అదరగొడితే, సెకండ్ హాఫ్లో మనము మిస్ అవుతున్న బ్రహ్మానందం ఈ సినిమాలో కొంచెం కనిపిస్తారు. కొంచెం యాక్టివ్ డల్ అయిన బ్రహ్మానందం ఏదైతున్నారో మళ్ళీ అప్పటి బ్రహ్మానందం మళ్ళీ కొంచెం యాక్టివ్గా కనిపిస్తారు. వెన్నెల కిషోర్ వాస్ హిలేరియస్ అండ్ బ్రహ్మాజీది కూడా చాలా బాగుంది కామెడీ. అండ్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత కొంతమంది రివ్యూస్ చదువుతున్నా అందరూ చెప్తుందంటే బ్రహ్మానందం గారు ఆయన ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారో మళ్ళీ ఆ కంబ్యాక్ ఇచ్చారు, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అని చెప్తున్నారు. సో బ్రహ్మానందాన్ని మిస్ అవుతున్న వాళ్ళు ఈ సినిమాని ఎంత స్ట్రాంగ్గా మీరు రికమెండ్ చేస్తారు ఈ సినిమాని? అదే అండి. ఇలా యాక్టివ్ కామెడీ జోన్లో బ్రహ్మానందం రీలాంచ్ అని చెప్పొచ్చు సినిమా. సో బ్రహ్మానందం ఫ్యాన్ బేస్కి కూడా క్యాటర్ చేస్తుంది సినిమా. అంటే ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం గారి సినిమాల్లో ఆయన జస్ట్ అలా మెరవడం, అలా వెళ్ళిపోవడం ఇలా చూస్తున్నా. ఉన్న డల్ యాక్టింగ్ అనిపిస్తుంది. యాక్టివ్నెస్ లేదు ఇందులో ఉంది. అంటే ఆ రోల్ ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉన్నా ఆ ఉన్న నిడివి బాగా నవ్విస్తారు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాల్లో పీక్స్ కామెడీ అంటే సత్య గారి గురించి వినిపిస్తుంది అనమాట. సత్య ఉంటే ఖచ్చితంగా కామెడీ వర్కౌట్ అవుతుందని ఒక ముద్ర అయితే పడిపోయింది. అండ్ మనకి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నింటిలో కూడా సత్య మార్క్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో సినిమాలో ఎంతవరకు సత్య ట్రాక్ వెళ్ళింది సార్? అవునండి. అందరూ అంటే నేను చెప్పిన 5 నేమ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికి వాళ్ళు కామెడీకి న్యాయం చేస్తారు. ఒకళ్ళు హైలైట్ అయ్యారు, ఒకళ్ళు డల్ అయ్యారని చెప్పడం లేదు. స్క్రీన్ మీద సత్య ఉన్నంతసేపు మనం నవ్వుతూనే ఉంటాం. స్క్రీన్ మీద గెటప్ స్క్రీన్ ఉన్నంత వరకు మనం నవ్వుతూనే ఉంటాం. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కూడా నవ్వుతున్నాము. అండ్ ప్రదీప్కి దీనికి మధ్యలో కూడా ఒక కామెడీ ఎలా పెట్టారంటే గబ్బర్ సింగ్లో ఒక అంత్యాక్షరి ఎలా ఉంటుంది, అవునవును, అలాగా హీరోకి సత్యాకి మధ్యలో ఒకప్పుడు టీవీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఉంటాయి కదా, అవును, వాటితోటి స్టార్ట్ చేసి లాస్ట్కి దిల్ రాజు గారి బ్యానర్ వచ్చేప్పుడు ఒక పాట వస్తుంది కదా, అవును, దాంతో ఎండ్ చేసి అలా వెరైటీ కామెడీ బాగానే జనరేట్ చేశారు. అండ్ హీరోయిన్ దీపికా పిల్లి సార్, తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి క్రేజ్ ఉంది. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పెద్ద సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. సో తన యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఇందులో హీరోయిన్ లేనండి, నేను అదే చెప్తున్నా. ఇందులో యాక్టర్స్ ఉన్నారు. ఇలాంటి ఒక యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ పడడము, సిగ్నిఫికెన్స్ ఉన్న రోల్ పడడము. అంటే అమ్మాయి జస్ట్ ఏదో గ్లామర్కి పరిమితమై సాంగ్స్లో అలా కాకుండా త్రూఅవుట్ సినిమా జర్నీ ఉంది. అమ్మాయి ఉంది, సినిమా అంతా కూడా ఉంది, త్రూఅవుట్ ఉంది. సో ఇలాంటి మంచి సినిమాలో ఇంతమంది మంచి యాక్టర్స్ మధ్యలో పడడము, ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్. అంటే కొత్త అమ్మాయిలాగా అనిపించలేదు, బాగా చేసింది యాక్చువల్లీ. సో అండ్ కథలో కూడా తన అంటే మెయిన్ ప్లాట్లో కూడా తన క్యారెక్టర్ బేస్ చేసుకొని కొంత కథ ఉందంట. అంటే ఊరు మొత్తం మీద ఒక అమ్మాయి అని చెప్పేసి. అవును. సో నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కొత్తగా అనుకోవచ్చా మనకి?
కొత్తగా ప్రజెంట్ చేశారు యాక్చువల్లీ. ఇలాంటివి కొన్ని స్టోరీస్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ని కొంచెం కొంచెం వెరైటీ చేశారు వాళ్ళు. ఆ వెరైటీ మంచి అనిపిస్తుంది చూడడానికి, బిలీవబుల్గా ఉంటుంది. అండ్ కామెడీ మూవీ కాబట్టి మనం ఎక్కువ లాజిక్స్లోకి వెళ్ళకూడదు, బట్ దే మేడ్ ఇట్ వెల్ మేడ్ మూవీ. అండ్ ఇప్పుడు యాంకర్గా వచ్చేసి ప్రదీప్ కామెడీలో ఒక వర్స్టాలిటీ ఉంటుంది. మిగతా అందరు యాంకర్స్ వేసే ఒక పంచులు కానీ కొంచెం బి గ్రేడ్ పంచులు కానీ ఇట్లాంటి ఏవి వాడరు ఆయన. చాలా క్లియర్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది ఆయన కామెడీ. సో అంత కామెడీ ఇక్కడ కూడా ప్రదీప్ నుంచి వచ్చింది అనుకోవచ్చా? ప్రదీప్ మాచిరాజు యాజ్ హీరో వాళ్ళది ఒక సింపుల్ లవ్ స్టోరీ, సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. దానికి స్టిక్ అయి ఉన్నాడు, కామెడీకి తను ట్రై చేయలేదు. ఓకే, యాజ్ ఎ సపోర్ట్ అంటే ఈ సినిమాలో ఒక హీరో కంటే కూడా ఆ యొక్క ప్రిమైస్కి సపోర్టింగ్గా ఉన్నాడు అతను అంతే. కాకపోతే హీరో హీరోయిన్ ఫస్ట్ టైం కలుసుకునే సన్నివేశం మాత్రం మనకి ఒక టైటానిక్లో ఎలా ఉంటుంది ఇద్దరు హ్యాండ్స్ పెట్టి సీన్, అలాంటి ఒక సీన్ డిజైన్ చేశారు. అది ప్రదీప్కి ఇవ్వడం అతని అదృష్టం. అంత మంచి సీన్, అంత స్కోప్ ఉన్న సీను, అంటే ఒక స్టార్ హీరో పడి ఉంటే ఎక్కడికో వెళ్ళాలి, అది ప్రదీప్కి రాశాడు డైరెక్టర్. అంటే ఈజ్ రియలీ లక్కీ, అంత మంచి సీన్ ఇతనికి ఈ హీరోకి పెట్టడం అనేది. ఓకే. అండ్ ఇంటర్వెల్ ముందు కూడా తను ఒక ఇంజనీర్ అనమాట మూవీలో. ఆ ఇంజనీరింగ్ నాలెడ్జ్ అనేది ఆ లవ్ స్టోరీకి ఎలా ఉపయోగిస్తాడు అనేది ఒక చిన్న అది ఉంటుంది, బాగుంటుంది అది కూడా. అయితే కుర్రాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. అవును, కొన్ని ఐడియాస్ బాగా అప్లై చేశాడు డైరెక్టర్. అండ్ మీరు చెప్తున్నట్టు ఒక మంచి లవ్ స్టోరీ అంటున్నారు, దాంట్లో కామెడీ స్మాల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ, దాంట్లో కొంచెం కామెడీ బాగుంది అని చెప్పి అంటున్నారు. ఇలాంటి సినిమాలకు వచ్చేసి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాలో మ్యూజిక్ సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఇది కామెడీ ప్రధానంగా నడిచే మూవీ కదా, సాంగ్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి, సాంగ్స్ ఫ్లో కట్ చేస్తున్నాయి, కామెడీని సాంగ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, సాంగ్స్ లేకపోతే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అంటే ఎలా అవసరం అలా ఇచ్చారు అని అంటున్నాను. అంటే ఈ సినిమాలో మ్యూజిక్ అంటే ఎక్కువ కామెడీ హైలైట్ అయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్ సినిమాలో? అంటే అవసరమైన ఖర్చు పెట్టారండి. ఎవ్రీథింగ్ వాస్ బిలీవబుల్, ఇట్ వాస్ గుడ్, వెల్ మేడ్. అంటే ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో కూడా ఏదో క్రౌడ్ ఫండింగ్ నుంచి సంథింగ్ ఏదో అని చెప్పి అన్నారనమాట. అంటే ఒక రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ ఉండి డిజైన్ చేసి ఇలా కాకుండా సమ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేశారని చెప్పి అన్నారు. సో అందువల్ల అడగాల్సి వచ్చింది. ఓకే, అంటే అలా ఏం అనిపించలేదండి, అంటే ఇక్కడ తగ్గినట్టుగానే ఏం అనిపించలేదు, ఇట్ వాస్ గుడ్. అండ్ మీరు మూవీ చూశారు కాబట్టి ఇప్పుడు కొత్త డైరెక్టర్లు చాలామంది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వస్తున్నారు అనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే స్క్రిప్ట్ బేస్డ్ ఈ నాలెడ్జ్లో తలబండిపోయిన వాళ్ళు భరత్ నితిన్. ఓకే, బుల్లితెర మీద. సో సినిమా చూశారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఫన్ టైమ్ మూవీ అండి ఇది. ఒక ఫ్యామిలీ అంటే ఎలాంటి సంకోచం లేకుండా, అంటే ఐ మీన్ నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది సినిమా విషయంలో, ఒక రైటింగ్ విషయంలో కానీ డైరెక్షన్ విషయంలో కానీ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, మీరు ఎలా జడ్జ్ చేస్తారని చెప్పి అడుగుతున్నాను. అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళకు ఫిల్మ్ తీసారు, అవుట్పుట్ వచ్చేసింది, ఈ అవుట్పుట్ రిసీవింగ్ బట్టే కదా వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్. అవునవును, అంటే వాళ్ళు ఇంకో సినిమాకి సైన్ అవ్వాలంటే ఈ సినిమా ఏంటి బిజినెస్ అనే కదా క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఆ బిజినెస్ వాల్యూకి చెప్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కొన్ని సినిమాలకి వెళ్ళాలా వద్దా అని కొంచెం ఎంతో అంత రివ్యూస్ చూసి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతున్నారు. కామెడీ మూవీస్కి ఆ ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ. సో ఇది కామెడీ ప్రధానంగా సాగుతుంది. ఇంకోటి ప్రదీప్ అనే ఒక ఎవరైతే పర్సన్ ఎవరుతున్నారో హౌస్ హోల్డ్ నేమ్, అంటే మీరు అన్నట్టే చాలామంది అవుట్ సైడర్లా చూడరు తను. అవును. సో అలా చాలా ఫ్యామిలీస్ ఆల్రెడీ ఓన్ చేసుకున్న పర్సన్గా ఉన్నాడు కాబట్టి అతని మీద ఉన్న క్రౌడ్ పుల్లింగ్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అలాంగ్ విత్ ద మెయిన్ కామెడియన్స్ లైక్ సత్య కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, బ్రహ్మానందం కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, గెటప్ శ్రీను, అలాంగ్ విత్ దిస్ 5 ప్రదీప్ కూడా ఎంతో అంత హెల్ప్ అవ్వచ్చు ఈ సినిమా యొక్క క్రౌడ్ పుల్లింగ్లో. అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఏం కోరుకుంటారండి, ఫ్యామిలీతో గుడ్ టైం. ఈయన ఎకానమీ బడ్జెట్, సినిమా టికెట్ రేట్ కూడా ఎక్కువ పెట్టలేదు వాళ్ళు, కమర్షియల్ పెట్టలేదు, మీడియం అవైలబిలిటీలో పెట్టారు, అఫోర్డబిలిటీలో పెట్టారు. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చి ఇలాంటి మంచి సినిమాని ఆదరిస్తే సక్సెస్ చూస్తాడు. అండ్ ఇలాంటి ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంటుంది. ఐ విష్ డైరెక్టర్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. అండ్ గుడ్ కామెడీ అన్నారు కాబట్టి, అంటే సినిమాకి సంబంధం లేని క్వశ్చన్స్ అది జనరల్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు తీయడం చాలా కష్టం అవుతుంది. అవునండి, దానికి కారణం వచ్చేసి రైటర్స్ తగ్గిపోయారు. అవును, ఒకప్పుడు ఒక కామెడీ సినిమా తీయాలంటే ఆ డైరెక్టర్ చుట్టూ 4-5 మంచి రైటర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు మంచి సీక్వెన్స్లు రాసేవాళ్ళు, ఒక మంచి హెల్తీ కామెడీ, మంచి కామెడీ జనరేట్ అయ్యేది. ఇప్పుడున్న ప్రాసెస్ ఎలా ఉందంటే రైటర్స్ తక్కువైపోయారు, డైరెక్టర్స్ ఎక్కువైపోయారు. సో ఒక కామెడీ అనేది చాలా తక్కువైపోతుంది. అండ్ ఇప్పుడు భరత్ నితిన్కి దాన్ని ఫుల్ఫిల్ చేసే స్కోప్ ఎంత ఉందంటారు? అది అండి, చాలా సినిమాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కామెడీకి ఒక 1% మీద డిపెండ్ అవుతారు, అతని మీదే కామెడీ ట్రాక్ అంతా నడుస్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో సునీల్ ఉంటారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ కామెడీ. ఒక సినిమాలో సత్య ఉంటాడు, తన మీద మాత్రమే కామెడీ ట్రాక్ ఉంటుంది, మిగతా సినిమా అంతా నార్మల్ ట్యూన్లో వెళ్తూ ఉంటుంది. కానీ ఇందులో డైరెక్టర్ చేసిన గ్రేట్ థింగ్ ఏంటంటే
5 కామెడియన్స్ని పెట్టి వాళ్ళని ఒకేసారి క్లాష్ అవ్వకుండా దాన్ని డివైడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ ప్రాపర్ స్కోప్ క్రియేట్ చేయడము, స్క్రీన్ స్పేస్ కూడా దొరికింది. స్క్రీన్ స్పేస్ అందరికంటే నాకు తక్కువ నీకు ఎక్కువ అనేది ఎక్కడ అనిపించదు. ఓకే. ఆ సెకండ్ హాఫ్లో వీళ్ళు వస్తున్న కొద్దీ మనకు సర్ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ బ్రహ్మాజీ వస్తారు, ఆయన ఎంటర్టైన్ చేసి వెళ్తారు. ఆ తర్వాత కాసేపటికి వెనల్ కిషోర్ కమ్సీన్, ఆ తర్వాత కాసేపటికి బ్రహ్మానందం కమ్సీన్. అలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దాన్ని అరేంజ్ చేసిన ఎడిట్ ప్యాటర్న్ కూడా కేర్ తీసుకున్నాడు. సో కొంచెం మెచ్యూర్డ్ టాస్క్ బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. అండ్ సినిమా స్టార్టింగ్కి సినిమా ఎండింగ్కి కనెక్షన్ ఉంటుంది. సో స్టార్టింగ్ మిస్ అవుతే కొంచెం మిస్ అవుతారు స్టోరీ. ఓకే. సో ట్రాఫిక్ వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు అలా లేకుండా ముందే రండి థియేటర్కి, 5 minutes ముందే రీచ్ అయితే ఆ స్టార్టింగ్ మిస్ అవ్వకుండా ఉంటారు. స్టార్టింగ్ మిస్ అవుతే సినిమా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. అండ్ సినిమా టైటిల్కి కూడా జస్టిఫికేషన్ ఉంది సినిమాలో. కేవలం పవన్ కళ్యాణ్ హిట్ అయిన సినిమా అని కాకుండా యాక్చువల్గా నా క్వశ్చన్ కూడా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. అంటే ఆ టైటిల్ పెట్టుకోవాలంటే చాలా సాహసం అనే చెప్పాలి. అవును. చాలా ధైర్యం చేసి పెట్టారు. అవును. సో జస్టిఫై అయిందా అని నా క్వశ్చన్. ఆనందంగా ఆడియన్స్ బయటికి వెళ్ళాలండి. ఏ సినిమాకి వచ్చినా ఆనందంగా హెడ్ఏక్తో రాకుండా నవ్వుకుంటూ హెల్దీగా బయటకు వస్తే చాలు కదా. హెల్దీగా బయటికి పంపిస్తున్నారు. వెరీ మచ్ జస్టిఫైడ్ టైటిల్ కాబట్టి ఇది పెట్టారంటున్నాను. ఓకే. ఏదో అది హిట్ అయింది కాబట్టి ఇది యూజ్ చేసుకుందాం అన్నట్టు కాకుండా, అట్లానే మళ్ళీ పవన్ కళ్యాణ్ రిఫరెన్సెస్ ఏం యూజ్ చేయలేదు. సినిమాగానే ఉంది ఇది. మళ్ళీ ఆ టైటిల్ ఉంది కాబట్టి ఆ రిఫరెన్సెస్ అన్నట్టు ఏం లేదు మళ్ళీ. అండ్ ఓవరాల్గా సినిమాలో పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు, నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు? హెల్దీ కామెడీ అండి. హెల్దీ కామెడీ, వెల్ డిస్ట్రిబ్యూటెడ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ మూవీ. మ్యూజిక్ అండి, మ్యూజిక్ చాలా బాగుండేది. ఇప్పుడు అంటే ట్రెండీ మ్యూజిక్ ఉంటేనే, అంటే ఒక సినిమాకి మ్యూజిక్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యూజిక్ ఏదో ఉందా లేదా అన్నట్టు కాదు. మ్యూజిక్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. అంటే పాటలు బాగుంటే సినిమా ఎలా ఉన్నా కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూజిక్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ కదా. ఓకే. ఇప్పుడు డీజే టిల్లు పబ్లిక్లోకి అంత వెళ్ళిందంటే వాళ్ళు చేసిన పబ్లిసిటీ కంటే టైటిల్ సాంగ్ ఎంత వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. మీరు ఎక్కడ వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఏ స్కూల్కి వెళ్ళండి, పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్. ఆ పాట పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు అందరు. రీసెంట్ సంక్రాంతికి వస్తున్న సాంగ్ కూడా కరెక్ట్, చిన్న పిల్లలు. అవును. గోదావరి ఆ సాంగ్ కూడా హిట్ అయింది. సంక్రాంతికి టైటిల్ సాంగ్ కూడా హిట్ అయింది. అలాగా గుడ్ మ్యూజిక్ ఇస్ వెరీ ఎసెన్షియల్. అంటే వీళ్ళు అన్ని బాగా చేసుకున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్కి. సినిమాటోగ్రఫీ బాగా చేసుకున్నారు, కామెడీ ఇంత మంచి రాసుకున్నారు, ఇన్ని బాగా చేసుకున్నప్పుడు ఆ మ్యూజిక్ కూడా హిట్ మ్యూజిక్ ఉంటే ఇంకా ఈ సినిమా అంటే అసలు ఒక మైనస్ పాయింట్ కూడా లేకుండా ఉండేది. ఆ ఒక్క మైనస్ పాయింట్ వీళ్ళే పెట్టుకున్నట్టు అయిపోయింది అది మ్యూజిక్ పరంగా. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఫీల్ అవుతే ఐఎమ్ సారీ, బట్ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. అంటే పర్సనల్ క్వశ్చన్, అంటే హీరోకి సంబంధించిన పర్సనల్ క్వశ్చన్. అది మీరు నేను జడ్జ్ చేసేది కాదు, మన ఇద్దరం జస్టిఫై చేసేది కాదు. బట్ ఒక ఫిల్మ్ క్రిటిక్గా చెప్పండి, ప్రదీప్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. తను హీరోగానే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ప్రదీప్ మాత్రం ఒక సినిమా చేయడం, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ బుల్లితెరకి వెళ్ళడం, అక్కడ కొన్ని రోజులు చేయడం, మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చి హీరోగా రావడం, తన జర్నీ ఇలా జరుగుతుంది. మామూలుగా లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు తను చేసిన 2 సినిమాలు హిట్లే. 30 రోజుల్లో అనే అదొకటి, ప్రేమించడం వల్ల ఒకటి, అండ్ ఇప్పుడు ఈ సినిమా ఒకటి. మీరు చెప్పిన ప్రకారం 2 హిట్లే. సో తను హీరోగా ఫాస్ట్గా సినిమాలు చేయాల్సిన సమయం వచ్చిందంటారు? కాదండి, వచ్చినప్పుడల్లా మంచి సినిమాతో వస్తే చాలు కదండి. కంటిన్యూటీలో ఉండి ఉన్న వాళ్ళతో బ్యాడ్ అనిపించుకునే బదులు అందరితో సత్సంబంధాలతో ఉండి మంచి సినిమా వచ్చినప్పుడల్లా మంచి అటెంప్ట్ లాగా చేసుకుంటూ వెళ్తే ఎవరికి కూడా ఒక కాంపిటీషన్ అనిపించడు, ఎనిమీ జోన్లో పడడు. ఇప్పుడు సునీల్ ఉన్నారు, కొన్ని హీ వాజ్ గుడ్ ఎట్ డ్యాన్స్ అప్పట్లో, కొన్ని హీరోగా మూవీస్ చేశారు, 1-2 సక్సెస్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ డిసపియర్, మళ్ళీ హీఈస్ డూయింగ్ క్యారెక్టర్ రోల్. వినాయకుడు అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు, హీ ఆల్సో ట్రైడ్, 2-3 కామెడీ మూవీస్ వచ్చాయి, బాగా నడిచినాయి. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు వచ్చాడు, 1-2 బాగా నడిచినాయి. ఆ తర్వాత అలా డైల్యూట్ అయిపోయి జనరలైజ్ అయిపోకుండా ఆ స్పెషాలిటీ ఉంచుకొని తిన సినిమా ఎప్పుడు వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్ చాలు కదా ఆడియన్స్కి. అండ్ ఓవరాల్గా రేటింగ్ ఇమ్మంటే ఎంత ఇస్తారు సినిమాకి మీరు? కామెడీ పరంగా ఫుల్ మార్క్స్ అండి. ఓకే. అసలు 5కి 5 వేయచ్చు కామెడీకి. ఓకే. మ్యూజిక్ పరంగా 1 out of 5. ఓకే అండి, మరో మంచి సినిమాతో మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.